ఈసారి వేసవి చుక్కలు చూపించేలా ఉంది. తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో బాణుడు విశ్వరూపం చూపించేలా ఉన్నాడు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మార్చి నాటికి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి ఇంకా 3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి అమృత అందిస్తారు. మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలైతే నమోదైతే అవుతున్నాయి. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పైనే నమోదైతే అవుతుంది. అయితే నేటి నుంచి 5 రోజుల పాటు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపుగా దిగువ స్థాయిలో గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రత అయితే నమోదైతే అవుతుంది. అయితే ప్రజలు మధ్యాహ్న సమయాల్లో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ఇక మరోవైపు మనం ఏపీలో గనక చూసుకున్నట్లయితే మరో 5 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలపడం జరిగింది. అలానే రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది. గత వారం రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురిశాయన్నమాట. దీంతో చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా తగ్గింది. ఉత్తర కోస్తాలో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురవడం అయితే జరిగిందనమాట. అయితే నేటి నుంచి రానున్న 5 రోజులు వెదర్ రిపోర్ట్ను వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. అయితే ఉత్తర దక్షిణ కోస్తాలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని అయితే తెలిపింది. ఎలాంటి వర్ష సూచన కూడా లేదని అయితే పేర్కొనడం జరిగింది. అలాగే వచ్చే 5 రోజులు రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరం లేకపోతే మధ్యాహ్న సమయాల్లో బయటికి రాకుండా ఉంటేనే మంచిదని చెప్పైతే వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది.